ఫోన్ అంటేనే కొంత సీక్రెట్. బ్యాంక్ అకౌంట్ వివరాలు, మన పర్సనల్ ముచ్చట్లు అన్ని దాంట్లోనే దాచుకుంటాం. పక్కోళ్ళు చూడొద్దని అంకెల కోడ్ పెట్టుకుంటాం. కొందరైతే ఇంటోళ్ళు అడిగినా నీకెందుకు అంటారు. పాస్వర్డ్ మర్చిపోతారని ఏలి ముద్రలతో తాళం వేసుకునేటోళ్ళు ఇంకా కొందరు. తోపు మెకానిక్ అయితే తప్ప అంత అలకగా ఏది బయటపడది. కానీ కొందరు ఉంటారబ్బా, తోపులకే తోపులు. ఏం తెలివిరా నాయనా, ఫోన్ మనదే, నెంబర్ మనదే, కానీ మన వాట్సాప్ లకెళ్ళి మెసేజ్లు పంపేది సైబర్ దొంగలు. అన్నా నేను బయటున్నా, అర్జెంట్ గా ఓ 10,000 కొట్టే అని మెసేజ్ వస్తది. అయ్యో గంత అక్కరేముందో అని రప్పున కొట్టేస్తాం. ఆటెనక తెలుస్తది మోసం జరిగిందని. వాట్సాప్ హ్యాకింగ్ షురైంది. మళ్ళా ఆన్లైన్ లా సరుకు సౌదాలో ఇంకేదన్నా కొంటాం కదా, సైట్లకెళ్ళి ఫోన్ నెంబర్లు దొరకబడతారు బడవేగాళ్ళు. మీదో కొరియర్ ఉంది, ఓటీపీ చెప్తే ఇంటికి పంపిస్తామని ఫోనో మెసేజో వేస్తారు. నియమే కావచ్చని చెప్పంగానే ఈ ఫోన్ల వాట్సాప్ బంద్ అయి వాళ్ళ ఫోన్ల ఓపెన్ అవుతుంది. హీగేముంది, చుట్టాలకు దోస్తులకు మెసేజ్లు పంపుతారు పైసలు కావాలని. వాట్సాప్ ఫోటో నెంబర్ సేమ్ ఉంటది కాబట్టి ఆటోళ్ళకు డౌట్ రాదు, పైకం కొడతారు. ఏడుంటారో తెలియదు. సైబర్ దొంగలు కొత్త కొత్త ఈకమాతులు చేస్తుర్రబ్బా. గట్లనే మీకేమన్నా మెసేజ్లు వస్తే ఎంబటే పైసలు పంపకుండా ఫోన్ చేయుర్రి, మనోడో మందోడో తెలిసిపోతది. అన్నిటికంటే ముఖ్యమైంది, ఎవ్వలకు కూడా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ కొచ్చే ఓటీపీ చెప్పొద్దు. ఆఫర్లు, డిస్కౌంట్లు, గిఫ్ట్లని పంపే లింకులు అస్సలు తెరవకుర్రి. ఇప్పటి మందమైతే గీ జాగ్రత్తలు రేపు ఇంకెన్ని కథలు పడతారో మరి.